వాళ్ళు 3 మనం 2 కొట్టి పట్టలేదు అయిపోయింది పట్టించుకోవద్దండి. అవును కొన్ని మిస్ అయ్యాయి కానీ ఏముంది మనం ఓడిపోవడం మాస్టర్ రండి కానీ కొట్టేద్దాం. మీరు ముందుకు వెళ్ళండి. ఏం పోతా ఉంటాయి. మనం కొంచెం ఈజీ బాల్సే కొడదాం, అంతవరకు ఆడదాం. నేను కూడా అదే అనుకుంటా, మనం ప్రతి బాల్ కొట్టేస్తున్నాము అనేసి. మీరా సర్వ్? మేమే కదా. మీ సర్వా? నేనే కదా. నేనే చేయాలా? నేను చేయలే ఈ పట్ల సెట్ చేయలే. మీకు చేసినట్టు గుర్తున్నా? నాకేం గుర్తురాదు. మీకు చేసినట్టు నాకు గుర్తుందా మీకు? ఇప్పుడు ఆయన చేయాలా? అది చేసాను. ఏముంది ఎవరిది ఏముంది, నాకు గుర్తులేదు అందుకే. ఓకే రెడీ. 3, 2. మీరు తీసుకోండి. ఆకాశంలో డైరెక్ట్ ఇంకొంచెం వెనక్కి వేయాల్సింది ఈజీగా వచ్చేసి. బట్ ఓకే, పాయింట్ వచ్చేంతకు బాధలే. ఎందుకు వెనక్కి వెళ్ళక? సూపర్. మీరే సూపర్. మనకిదే అదృష్టం కూడా కాస్త కలిసి వస్తుంది ఈ సెకండ్ రౌండ్లో. రెడీ 40 లవ్. మీరే మీరే టేకన్ అవుట్ కాదు. సూపర్ అండి. 3 ఆల్. అవుట్ కాదు నేను నాకు కంట్రోల్ కాడే. 3 ఈచ్. ఈరోజు పర్లే, బాల్ బాగానే ఉన్నాయి మా పోయిన వారంతో పోలిస్తే. వాళ్ళు మారాలి. టేకన్. మీరు తీసుకోండి. ఓకేనా? అన్న తొడలతో పట్టేశాడు. 30 లవ్ 30 కదా. వదిలేడు సరిగ్గా పడలే. పర్లే. అవునండి. ఇప్పుడు కూడా ఎంత 15-30. తీసుకుంటారా? మీరే పాత రూల్స్ ఏంటే బాగుంది. 30 ఎంత కాదు 15-30 ఉన్నింది.
30-40 కరెక్టే. మీరే అది స్లో అయిపోయింది. గోల్డెన్ పాయింట్. వాళ్ళు స్లెడ్జింగ్ చేస్తున్నారు, మనం ప్రెజర్లో ఉన్నామని మనం వాళ్ళు అదే తగినట్టు చేస్తున్నాం. మనం ఫ్రీగానే ఆడదాం. గోల్డెన్ పాయింట్. ఎంత 3 ఆరా 4-3? ఓకే, మనం 4 వాళ్ళు 3. రెడీ. ఎక్కువ అతి జాగ్రత్తగా ఆడినాను లాస్ట్ పాయింట్ కదా అని, అదే దబ్బింది. అవన్నీ వేస్టే, మామూలుగా ఆడటమే కరెక్ట్. లవాల్ లవాల్ రిసర్వ్. ఉండండి పర్లేదు. అది 15 సారీ. అవును, ఇలా కొట్టడం కష్టమే. 15 ఫైన్ రైలేస్. మేబీ ఇట్లాంటి వాటికి ఒక అడుగు వెనక్కేసి ఆడాలి, ఎగిరి కొట్టకూడదు. సరే 15 ఆల్. రిసర్వ్. థర్టీ 15. మనం కాన్ఫిడెంట్ ముందరంటే కొట్టలేరు మాస్టర్. 40-15. ఏంది 2 సార్లు 40-15 రీసర్. గేమ్ 5-3 కాదు. అవునా? వాళ్ళు ఫస్ట్ 3 ఉండి 2 మనం 2 ఉన్నాము. మనం ఒకటి వాళ్ళు కొడితే 2 కొట్టా, అంతేనా? మనం ఫస్ట్ 3. ఓకే 4 ఆల్. టేకన్. కరెక్ట్. ఈజీ వచ్చేంత వరకు ఓపిక ఆడి ఈజీ వచ్చి కొట్టేసేయండి. నేను అదే తప్పు చేస్తున్నా. డైరెక్ట్ యా ఒక అడుగు ఇలా పడిపోయింది వెనక్కి, దాని ముందు సడన్గా తీయలేకపోయా. రెడీ. యా ఓకే ఫైన్. 30-15.
సారీ మాస్టర్. యా వదలేదు లేదు, ఇక్కడి నుంచి లాగాలి. అవుట్ అవుట్. 40-30. బాల్ 40, మనం 30. దో వచ్చేలాగలేదు సర్వీ పక్కిక్క. గోల్డెన్ పాయింట్స్ అంతే అంతే అంతే. గోల్డెన్ పాయింట్. పోతాను. టేకన్. గుడ్ షాట్. మీరు తీసుకోండి. మనం రష్లో ఉన్నాం, ఫినిష్ చేయాలి. ఓకే ఏం పర్లేదు. 5-4 ఇంకా ఉంది. మీరే అనుకుంటా కదా. ఇట్స్ ఓకే మాస్టర్, ఈ మ్యాచ్ వరుస కొట్టేద్దాం. 5-4 4-5 మీరే. చాలా కంట్రోల్గా ఆడారు మాస్టారు. కొట్టకూడదు వాళ్ళు మీరే కదా. పవర్ షాట్ కొట్టకూడదు, పోతుంది అనుకొని. ఫస్ట్ పాయింట్ అయింది 15 లవ్. వదిలేండి. Take. Taken. Huh. 40-15. Re. Taken. వచ్చింది. టేకన్ ఇన్. సారీ మాస్టర్, అందేస్తుంది అనుకున్నా. ఇలా అవునండి. ఎట్లా ఉన్నారు? 40-30 కదా. ఇక్కడికి వెళ్తారు. ఇక్కడ మారిపోయామా? 40-30 కాదు, 40-30 అయితే ఇక్కడ అవుతుందన్నా. ఏం పర్లే. మనమే లీడింగ్. ఒక్క పాయింట్ వస్తే అయిపోయింది గేమ్. అయిపోయింది అంతే. గట్టిగా కొట్టేసి పని లేదు. 5 లాస్ట్ సెట్ అండి. ఎవరు గెలిస్తే వాళ్ళ మళ్ళీ 7 ఉందా? 7ఆ? ఓకే, గట్టిగా కొడదాం అయితే. మెల్ల కొట్టేది ఎందుకు? రెడీ. అంతే. అవుట్. అయ్యో,
15 all, 15 all. Yes. Taken. తీసుకుంటారా ఉండండి. ఇది తీసుకోండి. టేకన్ 15-40. గేమ్ ఇప్పుడు నాదే అనుకుంటా కదా, నాదనుకున్నా సరే. రెడీ 6-5. Taken. Here. ఒక టైం తర్వాత ఎవరు ఏం చేస్తున్నా ఎన్ని పాయింట్లు ఏంది గుర్తురా అట్లే. 15లో అమ్మా జస్ట్ 30లో రీసో. అయ్యో 30 వచ్చేస్తున్నారు. రెడీ గేమ్ ఛాన్స్. 30-15. అయ్యో ఓకే సెకండ్ మెల్లగా చేస్తా. 30-15 రీసర్వ్. అవునండి ఆ గ్యాప్లో చూడండి. అది లాభ శక్తి. 40-15. మీరే అయ్యో ఆన్లైన్ అది ఇంకా అనుకున్నాం క్యాచ్ అంతే. జస్ట్ 40-30 ఒక్క పాయింట్ రావాల్సింది. 40-30. ఓకే రీసర్వ్. అవును ఇందాక మనం 6-5 కదా. అదే ఇది గెలిస్తే అయిపోయినట్టు సెట్ అంతా. ఈ ఒక్క పాయింట్తో ఉంది. ఈ పాయింట్తో బ్రేక్. రీసర్వ్. గోల్డెన్ పాయింట్. కొంచెం కంట్రోల్ చేయాల్సింది షాట్ని. మళ్ళీ 6 అలా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంకొక సెట్ గెలవాలా? వాళ్ళు ఫస్ట్ సర్వ్ చేస్తారు. ఫస్ట్ 2 వాళ్ళు 2 మనం మళ్ళీ 7-5 డిఫరెన్స్ ఉండాలి. అంటే 6-4. బ్రేక్ తీసుకుని ఆడదామా పర్లేదా? 6-4 బ్రేక్ తీసుకుని ఆడదాం పర్లేదా?
బెస్ట్. ఈ రూల్ నాకు ఎప్పుడు కన్ఫ్యూజింగ్ ఉంటుంది, నాకు చెప్తున్నాను ఏం ఏం చేయాలి. లేదు 6-6 అయిపోయింది కదా, అది అయిపోయింది. డిసైడింగ్ టైప్ బ్రేకర్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నువ్వు 10గా మాస్టర్ 6-4 నార్మల్ 6-4 కాకపోతే Point 5-5 వచ్చామంటే పాయింట్లు ఓకే. 1 2 3 4 5 5 వచ్చామంటే మళ్ళీ 7 మళ్ళీ 7-5 మళ్ళీ 6-7 వచ్చామనుకో మళ్ళీ 9 ఆడాలా ఓకే. అంటే ఏం 2 పాయింట్లు ఎక్స్ట్రా పెట్టుకొని వెళ్ళాలి అంతే కదా ఆడద్దాం. అంతే 2 పాయింట్లు తేడాతో కొట్టాలా. బా అన్నట్టు గేమ్ అలా మార్చేసింది. అక్కడ బౌన్స్ అయితే అప్పుడు అనుకున్నా అట్ట పడకూడదా కొంచెం అట్ట ఎగిరి ఆడే ఆగి కొంచెం పెంచుతాం ఈ గేమ్ అన్నట్టు పడిపోయింది. అది బాగుంది గేమ్ బాగుంది, అంటే మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. గెలిచినా ఓడినా కానీ గేమ్ పోతుంది ముందుకి, చచ్చిపోవట్లే. బాల్ బతికే ఉంది కొంచెం వరకు. మంచి అది కొంచెం చేస్తూ ఉండాలి. ఇంకా మందే ఇది మందే, ఇదైతే తీసుకోండి, ఇదైతే గ్యారంటీ మందే. బాటిల్ ఈ గేమ్ అయిన తర్వాత నీళ్ళు పడదాం. వాడితే చల్లగా తెచ్చుకున్నాం. నార్మల్ వాటర్ ఇస్తాం. అవును మళ్ళీ గొంతు అయిపోతుంది. మాస్టర్ మీరేనా అసలు పడుకోవట్లేదు అసలు పూర్తిగా? విన్నాను అసలు అయితే మీరు అసలు రెస్టే ఉండట్లేదు. కంటిన్యూస్ వచ్చాను మళ్ళీ పొద్దున పండుగ లోపల 12 1 అబ్బా. నేను ట్యూస్డే నుంచి నాది ఇదే పరిస్థితి. మీరు జర్నీ ఆయన ఆఫీస్ పని అది ఏందో, మీరు ఇంత చేసుకొని రేపు ఫామ్ హౌస్కి వచ్చి 9 గంటలకు వాళ్ళు పడుకునేస్తారు అనిపిస్తుంది. లాస్ట్ టైం మీకు గుర్తుందా? అవునవును అది కదా. కానీ అర్థం చేసుకుంటున్నాను మెల్లమెల్లగా, అర్థమవుతుంది వాళ్ళకి కూడా, కానీ ఒప్పుకోవట్లే అంతే. ఒక్కలోది ఉండమన్నా నేను ప్యాడల్ అసలు నేను సంతోష్ నో పెట్టగానే నాకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది, ఏమో తెలీదు. మళ్ళీ అంటే ఆల్రెడీ అవి తెచ్చాను, అవి కొరియర్. అవునా? 2 డబ్బాలు, వాటి డబ్బా ఏదో చిన్న డబ్బా అనుకుంటా. ఒకటేమో ఓపెన్ అయితే చేయలేదు. ఎవరు వెళ్ళారా? ఎవరు చెన్నై. నెల్లూరు వెళ్ళారా? నెల్లూరు కాదు, చెన్నై. ఎక్కడికి వెళ్ళలే. అమ్మ వాళ్ళు అక్కడికి వచ్చారు, చెన్నై వచ్చారు. అంటే వాళ్ళు ఎందుకు అక్కడికి వచ్చారు? పెళ్లి కోసం. ఓ ఇది పెళ్ళి, చెల్లి పెళ్ళి అన్నారు అదేనా? ఓకే ఓకే. నేను అట్లా అనుకోలే, ఏదో పని ఉందని వెళ్ళారు. 2 రోజులకి ఏం పని అబ్బా అనుకుంటాను నేను. అని కాదు, వెళ్ళాను. ఓకే. ఏంటంటే అందరు చుట్టాలు వస్తారు కదా, ఒక రౌండ్ చేశా. ఇంకా కూడా ఏమన్నా అడుగుతున్నారా పెళ్ళి ఎప్పుడు రాని ఏమన్నా? లేదు కదా, అయిపోయింది. అందరికీ రీచ్ అయింది కదా ఇన్ఫర్మేషన్. అంటే ఆయన 2 రోజులు ఆగారు. ముదిరాడు బాగా మనిషి అని గెద్దాం. ఒక అతను వచ్చి ఎవరో కూడా తెలియదు నాకు, వచ్చాడు దూరపు చుట్టం అంట. అంతేలేండి వాళ్ళు. నీకు రిక్వెస్ట్ పంపించాను, నేను రిజెక్ట్ చేశాను అని. నన్ను యాక్సెప్ట్ చేయలేదా అని. నేను దేంట్లో యాక్టివ్గా లేను రాజా, నాకు ఈ తలకాయ నొప్పులు లేకుండా బాగున్నాను నేను అని చెప్తే, అవునా సరే ఒక ఫోటో దిగుతాను నీ దాన్ని. పెద్దయినా సేమ్ ఏజా? 55. ఏం పర్లేదు, మీరు కంప్లీట్గా ఒక రికవర్ అయినాక వెళ్ళాలి. ఎందుకంటే మనం అలసిపోకూడదు, రేపు మళ్ళీ ఇంపార్టెంట్ డే మనకి, మామూలు వీకెండ్ లాగా కూడా కాదు కదా. ఎంత టైం ఉంది ఓపిక్గానే. అదే ఐ థింక్ 11 కూడా అవ్వలే నాకు తెలిసి, 11 అయింటుందేమో. 12:30కి వెళ్ళాడు అంతే, అంతే. అలసిపోతాం. 12:30 ఎక్కువ, నేను 12 అనే అనుకున్నా ఫస్ట్. లాస్ట్ టైం 3:30కి వెళ్ళాము. లాస్ట్ టైం సాటర్డే అసలు లేకపోయినా. మళ్ళీ ఎలా సండే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. లాస్ట్ టైం తప్పేమైందంటే కకృతి పడినా మనం. 2 కోట్లు దొరికే కొందికి గ్యాప్లు, అంటే మనం గ్యాప్లు ఇచ్చి కూడా ఆడుండొచ్చు. గ్యాప్ ఎందుకు ఇవ్వలే ఎవరు కూడా. ఇప్పుడు మనం 4 ఉన్నాం కాబట్టి 2 గంటలు ఏంటంటే ఇబ్బంది, ఆ కాంబినేషన్ కుదరలేదన్నా. అందరినీ సాటిస్ఫై ఒక్క నిమిషం వీడియో ఆపేసి వస్తా. అవును, మాట్లాడుకోవాలంటే కాస్త ఇంకా మనం ఇంకా ఓపెన్గా మాట్లాడుకోలేదు. ఇది తెలియకుంటే ఫ్లోలో వెళ్ళిపోతుంది.